హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏసీ గురించి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఏసీ, దీనినే ఎయిర్ కండిషనర్ అని కూడా అంటారు. కొత్తగా ఏసీని కొనాలనుకునే వారు ఎలాంటి ఏసీని తీసుకోవాలి, ఏసీని ఎలా వాడితే కరెంట్ బిల్ అనేది తక్కువగా వస్తుంది, ఏసీ ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా, ఇలాంటి విషయాలు పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, కొత్తగా ఏసీని కొనాలనుకునేవారు ముందుగా ఏసీని ఏ రూమ్ లో బిగించాలనుకుంటున్నారో ఆ రూమ్ యొక్క పొడవు, అలాగే వెడల్పు మరియు హైట్ ఎంత ఉందో ముందుగా చెక్ చేసుకోవాలి. మీరు రూమ్ యొక్క కొలతలు చెక్ చేశాక ఈ క్యాలిక్యులేటర్ తో మీ రూమ్ కి ఎంత కెపాసిటీ ఏసీ అవసరమో ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఈ క్యాలిక్యులేటర్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఈ విధంగా మీ రూమ్ సైజును బట్టి ఎంత కెపాసిటీ ఏసీ తీసుకోవాలో మీరే సొంతంగా నిర్ణయించుకోవచ్చు. ఏసీని తీసుకున్నప్పుడు స్టార్ రేటింగ్ ఎక్కువగా ఉన్న ఏసీని ప్రిఫర్ చేయడం బెటర్. ప్రస్తుతం అయితే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీకి ప్రిఫర్ చేయండి. స్ప్లిట్ ఏసీలో నాన్ ఇన్వర్టర్ ఏసీ కంటే ఇన్వర్టర్ ఏసీని ప్రిఫర్ చేయడం బెటర్. ఇన్వర్టర్ ఏసీ అంటే ఇన్వర్టర్ తో పనిచేస్తుంది అనుకుంటే పొరపాటే. ఇన్వర్టర్ ఏసీ కూడా కరెంట్ తోనే పనిచేస్తుంది. కానీ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం వలన టెంపరేచర్ అప్ డౌన్ కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. దీని వలన కరెంట్ బిల్లు చాలా తక్కువ వస్తుంది. కనుక ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం చాలా బెటర్. ఏసీని తీసుకున్నప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ఫిల్టర్ ఉండడం వలన మనకు ఎలాంటి వైరస్ రాకుండా కాపాడుతుంది. ప్రస్తుతం వస్తున్న అన్ని ఏసీలకు యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ అనేవి ఉంటున్నాయి, కనుక ఒకసారి చెక్ చేసుకోగలరు. ఏ కంపెనీ ఏసీ కొనాలనే కన్ఫ్యూజన్ మీకు ఉంటే ఈ వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో కొన్ని బెస్ట్ ఏసీస్ యొక్క లింక్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఏసీని ఎలా వాడాలి, ఎలా వాడితే కరెంట్ బిల్ అనేది తక్కువగా వస్తుంది. ఏసీని బిగించే రూమ్ లో డోర్స్ గాని విండోస్ గాని ఎక్కడ గ్యాప్స్ అంటే ఖాళీ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా హోల్స్ ఉంటే కూలింగ్ బయటకు పోతుంది, కనుక ఎక్కడ గ్యాప్స్ లేకుండా చూసుకోవడం బెటర్. ఇలా కూలింగ్ బయటకు పోవడం వలన ఏసీ పైన ఒత్తిడి పడి కరెంట్ బిల్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏసీని బిగించే రూమ్ లో ఖచ్చితంగా సీలింగ్ చేపించాలి. సీలింగ్ లేకుండా ఏసీని ఉపయోగించడం వలన కూలింగ్ అనేది పైన స్లాబ్ వరకు వెళుతుంది. మార్నింగ్ ఎండకు స్లాబ్ వేడెక్కడం వలన కూలింగ్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది. దీని వలన కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏసీని ఉపయోగించే వారు 24 డిగ్రీస్ నుంచి 28 డిగ్రీస్ మధ్యలో టెంపరేచర్ ను పెట్టుకోవాలి. ప్రస్తుతం కొత్తగా కొన్న ఏసీలకు డిఫాల్ట్ గా 24 డిగ్రీస్ టెంపరేచర్ అనేది సెట్ చేశారు. ఎందుకంటే BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్ని కంపెనీలకు డిఫాల్ట్ గా 24 డిగ్రీస్ టెంపరేచర్ ను ఉంచాలని సూచించడం జరిగింది. అలాగే ప్రస్తుతం కొన్న ప్రతి ఏసీ పైన 24 డిగ్రీస్ టెంపరేచర్ ను ఉపయోగించమని ఒక స్టిక్కర్ అతికించి ఉంటుంది. అయితే కొంతమంది 16 నుంచి 18 డిగ్రీల టెంపరేచర్ ను పెడుతుంటారు. దీని వలన కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. బయట ఎండ నుంచి ఏసీ రూమ్ లోకి వచ్చిన వారికి 24 నుంచి 28 డిగ్రీల మధ్యలో టెంపరేచర్ ఉంటే మీకు పెద్దగా కూలింగ్ అనిపించకపోతే మీరు ఏం చేయాలంటే, మీరు ఏసీ రూమ్ లోకి వచ్చే ముందు స్నానం చేసి గాని లేదా ముఖం కాలు చేతులు కడుక్కొని గాని ఏసీ రూమ్ లోకి వచ్చినట్లయితే ఏసీ రూమ్ లో 24 డిగ్రీస్ నుంచి 28 డిగ్రీస్ మధ్యలో టెంపరేచర్ ఉంటే చాలు, మీకు ఖచ్చితంగా చలి అనిపిస్తుంది. కావున ఇలాంటి టిప్స్ పాటించి కరెంట్ బిల్ ను ఎక్కువ రాకుండా మీరే తగ్గించుకోవచ్చు. రూమ్ లో సీలింగ్ ఉన్నవారు ఏసీతో పాటు ఫ్యాన్ కూడా ఆన్ చేసుకుంటే బెటర్. ఫ్యాన్ వేయడం వలన చల్లని గాలి రూమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి రూమ్ అంతా త్వరగా చల్లబడుతుంది. రూమ్ లో సీలింగ్ లేని వారు మాత్రం ఫ్యాన్ వేయకపోవడం బెటర్. ఎందుకంటే పైన స్లాబ్ కు ఉన్న వేడి మొత్తం ఫ్యాన్ ఆన్ చేయగానే ఆ వేడి అంతా కిందకి వచ్చి రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. దీని వలన రూమ్ కూలింగ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ విధంగా కూడా కరెంట్ బిల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏసీ రూమ్ లో విండోస్ ఉంటే ఆ విండోస్ కి బయట నుంచి ఎండ పడుతున్నట్లయితే విండోస్ వేడెక్కి రూమ్ లోపల కూలింగ్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రూమ్ లోపల అలాగే రూమ్ బయట విండోస్ కి కర్టెన్స్ ను అమర్చుకోవాలి. కర్టెన్స్ అనేవి కాస్త మందంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఏసీని కనీసం 15 రోజులకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. ఏసీని ఆన్ చేసి
చేశాక రూమ్ తొడవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే ఏసీలోకి డస్ట్ వెళ్లి కూలింగ్ సరిగా రాదు. ఏసీని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇచ్చాను, చూడండి. ఏసీ యొక్క ఔటర్ కి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. ఏసీ యొక్క ఔటర్ నీడలో ఉంచడం వలన రూమ్ త్వరగా కూల్ అవుతుంది. ఏసీ రూమ్ లో సాధ్యమైనంత వరకు ఐరన్ బీరువా గాని లేదా ఎలక్ట్రికల్ వస్తువులు ఇలాంటివి పెట్టకపోవడం మంచిది. ఇలాంటి వస్తువులు ఉంచడం వలన రూమ్ త్వరగా కూల్ అవ్వదు. నేను ఇప్పటి వరకు చెప్పిన అన్ని విషయాలు మీరు పాటిస్తే మీ కరెంటు బిల్ అనేది ఖచ్చితంగా ప్రస్తుతం వస్తున్న బిల్లులో 50% వరకు తగ్గుతుంది. నెక్స్ట్, ఏసీ ఉపయోగించడం వలన మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? ఇది చాలా మందిలో ఉండే డౌట్. ఏసీని 24 డిగ్రీల టెంపరేచర్ నుంచి 28 డిగ్రీల టెంపరేచర్ మధ్యలో ఉపయోగించినట్లయితే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశమే లేదు. ఏసీని 24 డిగ్రీల టెంపరేచర్ కంటే తక్కువలో ఉపయోగిస్తే మాత్రం కొంతమందిలో జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏసీని ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏమీ రావు. ఎందుకంటే పేషెంట్స్ కి హాస్పిటల్స్ లో ఐసీయూలో పెడతారు కదా, మరి ఏసీ వలన ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే ఐసీయూలో ఎందుకు పెడతారు? చాలా మంది డాక్టర్స్ కూడా నిరంతరం ఏసీని వాడుతుంటారు. వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉంటారు కదా. సో ఏసీ ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో దిగువన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.